హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్. సో ఎప్పుడైతే లక్నో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారో అందరూ ఎస్ఆర్హెచ్ ఇవాళ 300 రీచ్ అవుతుందా, 300 కొడతారా అని చెప్పి అనుకున్నారు. బట్ 190కే ఆగిపోవడం జరిగింది. సో మనం కరెక్ట్గా చూస్తే ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వచ్చినారో మనం లక్నో సూపర్ జాయింట్స్లో శార్దుల్ ఠాకూర్ ముఖ్యంగా మోసిన్ ఖాన్కి రిప్లేస్మెంట్ వచ్చిండు. సో అన్సోల్డ్ అయిపోయినాక మోసిన్ ఖాన్కి రిప్లేస్మెంట్ వచ్చిండు. సో మన ఫస్ట్ మ్యాచ్ నుంచి చూసుకుంటే తన వేసే లెన్స్ కానీ ఆ లైన్స్ కానీ ఇట్స్ స్పాట్ అని మనం మొత్తం. ఫస్ట్ మ్యాచ్లో కూడా ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్స్ తీసుకుండు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్స్ తీసుకుండు. లైన్ 2 వికెట్స్. ఫస్ట్ అభిషేక్ శర్మది అండ్ నెక్స్ట్ ఇషాన్ కిషన్ది. అండ్ డేవిడ్ మిల్లర్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు ఫీల్డింగ్ చేసేటప్పుడు తను ఒక మాట అన్నాడు, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ దిస్ మ్యాచ్ అంటే ఏమన్నాడంటే వీ వాంట్ టు బీ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పాడు. అంటే వాళ్ళకి బౌలింగ్ వేసే లెన్స్ కానీ ఎట్లా వేయాలి అని చెప్పి దే డోంట్ వాంట్ టు బీ ప్రెడిక్టబుల్ అని చెప్పాడు. అంటే ఇట్లా వేస్తాం ఇట్లా వేయాలి అని చెప్పి. సో అది వాళ్ళ ప్లాన్ స్పాట్ అని ఉంది అక్కడ. శార్దుల్ ఠాకూర్ చూసుకుంటే ఆన్ ది స్టంప్స్ వేసాడు ప్రతి బాల్. మీరు చూసుకుంటే ఫస్ట్ ఓవర్లోనే 2 balls ఆఫ్ సైడ్ ఆఫ్ వేసిండు స్వింగ్. అండ్ జస్ట్ 6 runs వచ్చాయి ఫస్ట్ ఓవర్లో. అండ్ మళ్ళీ తిరిగి సెకండ్ ఓవర్లో వచ్చినప్పుడు ఒక నక్కల్ డెలివరీ లాగా వేసిండు ఆ షార్ట్ బాల్. సో అది క్యాచ్ అవుట్ అయిపోయింది అభిషేక్ శర్మ. అండ్ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. ఇషాన్ కిషన్ వైట్ డెలివరీ అది. కాకపోతే కొంచెం మనకి ఆ డెలివరీ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆడాలా వద్దా అని జస్ట్ యాక్షన్ ఆఫ్ సెకండ్లో అట్లా అయిపోతుంది. కొంచెం తాకడం వల్ల అవుట్ అయ్యాను. అండ్ నెక్స్ట్ తర్వాత హెడ్ ఇంకా నితీష్ రెడ్డి కొంచెం పార్ట్నర్షిప్ వచ్చింది మంచిది. అండ్ తర్వాత పవర్ ప్లే అయిపోగానే 7th ఓవర్లో హెడ్ అవుట్ అయ్యాను. సో హెడ్ అవుట్ కాగానే ఇంకా నితీష్ కుమార్ రెడ్డి తర్వాత క్లాసన్ వచ్చిండు. వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి ఒక పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అవుతూ వచ్చింది. అండ్ తర్వాత ఎప్పుడైతే ప్రిన్స్ యాదవ్ అసలు కూడా మనం ముఖ్యంగా వీళ్ళ బౌలింగ్ కోచ్ గురించి మాట్లాడితే లక్నో సూపర్ జాయింట్స్ బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ అంటే ఈ ఐపీఎల్ మొత్తంలో ఒక వన్ ఆఫ్ ది వీకెస్ట్ బౌలింగ్ లైనప్స్ తీసుకోవచ్చు మనం అనుకోవచ్చు లక్నో సూపర్ జాయింట్స్. ఎందుకంటే మయాంక్ యాదవ్ ఇంజురీ అయిపోయిందో సగం మ్యాచెస్ వరకు రావడం అని చెప్పి ఉంది మనకి. అండ్ మోసిన్ ఖాన్ లేడు. అండ్ తర్వాత ఆవేష్ ఖాన్ కూడా ఈ సెకండ్ మ్యాచ్లో వచ్చిండు. అండ్ నో ప్రాపర్ బౌలర్స్ అసలు. నో ప్రాపర్ బౌలర్స్తోని ప్రిన్స్ యాదవ్ వచ్చిండు. దిగ్వేష్ రాతే అని తనని స్పిన్నర్ని తీసుకొని వచ్చిండు. సో వీళ్ళందరినీ ఒక మంచిగా తీర్చిదిద్దుకుంటా మంచిగా ఒక బౌలింగ్ లైన్గా తీసుకొని వచ్చిండు జహీర్ ఖాన్. సో దానికి మనం చాలా అప్రిషియేట్ చేయాలి. అండ్ తర్వాత సో ఎప్పుడైతే ప్రిన్స్ యాదవ్ వచ్చిండో తను వేసిన ఒక డెలివరీకి నితీష్ కుమార్ రెడ్డి స్ట్రైట్ కొట్టిండు ప్రిన్స్ యాదవ్కి. తనకి చెయ్యికి తాకి అది ఎట్లా పోయిందో అర్థం కాదు కానీ డైరెక్ట్ హిట్ వికెట్ అయింది. వికెట్స్ తాకింది. క్లాసన్ అవుట్ అయ్యాడు. తర్వాత అనికేత్ వర్మ వచ్చిండు. అనికేత్ వర్మ ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడిండు. అసలు అవుట్ స్టాండింగ్ ఇన్నింగ్స్. అసలు 36 కొట్టిండు. జస్ట్ 270 స్ట్రైక్ రేట్తో అసలు 5 sixes కొట్టిండు. బ్రిలియంట్ బ్యాటింగ్. అండ్ తర్వాత కమిన్స్. మనము ఒకటి గమనిస్తే ఎస్ఆర్హెచ్ ఎప్పుడైతే మనం ఈ లెవెల్లో ఆడాలి బ్యాటింగ్ అని వాళ్ళు వచ్చినారో మైండ్ సెట్తోని. సో వాళ్ళ టీమే కాదు, కెప్టెన్గా కమిన్స్ నేను ముందుండి నడిపిస్తా, మీరే కాదు నేను మీకు ముందుంటా అని చెప్పి జస్ట్ 3 balls ఆడిండు. ఫస్ట్ 3 balls 3 sixes కొట్టిండు. అసలు గ్రేట్. అసలు 3 balls 3 sixes కొట్టి 4th ball అవుట్ అయ్యాడు. అంటే ఈ
ఎవ్రీ వన్ టు సీ దట్, అది నేను ముందుండి నడిపిస్తున్న టీంని అని చెప్పి. సో అండ్ దాని తర్వాత మెల్లిమెల్లిగా 190 వరకు చేరుకున్నారు. 190 ఒక ఆ పిచ్ పైన, ఆ గ్రౌండ్లో ఒక యావరేజ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 190 ఆ పిచ్ పైన అసలు బ్యాటింగ్ పిచ్, ఫ్లాట్ పిచ్ కాబట్టి యావరేజ్ స్కోర్ అనుకోవచ్చు 190 అక్కడ ఆ పిచ్ పైన. సో దాని తర్వాత ఎప్పుడైతే లక్నో బ్యాటింగ్ వచ్చిందో, ఏడెన్ మార్క్రమ్ ఇంకా మార్ష్ ఇంపాక్ట్ సబ్ వచ్చిండో ఎట్లాగో. అంత తర్వాత మార్క్రమ్ ఫస్ట్ ఓవర్లో 3 runs వచ్చినాయి, అభిషేక్ శర్మతో ఇప్పించిండు. అండ్ అదొక్క ఓవర్ అయిపోయాక జస్ట్ అప్పుడు మార్క్రమ్ ఎప్పుడైతే అవుట్ అయిండో, ఒక డ్రైవ్ ఆడబోయి షమీ ఓవర్లో, దాని తర్వాత నుంచి పూరాన్ వచ్చిండు. అండ్ పూరాన్ కనుక ఓపెనింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఒకసారి, ఏమనంటే ఇఫ్ ఐ కమ్ అట్ ఓపెనింగ్ ఐ కెన్ బ్రేక్ క్రిస్ గేల్స్ రికార్డ్ 175 runs అని చెప్పి చెప్పిండు. అంటే అర్థం చేసుకోవచ్చు, ఆ సిక్సెస్ తను కొట్టే సిక్సెస్ ఉంటాయి చాలా ఈజీతో కొడతాడు అసలు. అసలు జస్ట్ ఇట్లా చాలా ఈజీ కొట్టేస్తాడు సిక్సెస్. సో ఎప్పుడైతే తాను ఉన్నాడో 70 కొట్టిండు 25 balls. అండ్ మ్యాచ్ అప్పటికి అయిపోయింది చెప్పుకోవాలంటే. తాను మార్చ్ ఫస్ట్ మ్యాచ్లో కూడా వీళ్ళిద్దరే కొట్టారు, అండ్ ఈ మ్యాచ్లో కూడా వీళ్ళిద్దరు కొట్టారు. సో వీళ్ళిద్దరిని అవుట్ చేస్తేనే ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ దమ్ అవుట్ ఈ లక్నో బ్యాటింగ్ లైనప్లో. ఎందుకంటే వీళ్ళు అవుట్ అవ్వగానే జస్ట్ ఇంకా 5 wickets ఎట్లా పడిపోయినాయి అప్పటికి. అంటే 2 main wickets. సో వాళ్ళు మ్యాచ్ని లాగేసుకున్నారు చేతిలో నుంచి. ఇంకా పూరాన్ మెయిన్గా అసలు ఇప్పుడు లీడింగ్ ఆరెంజ్ క్యాప్ పూరానే. ఫస్ట్ మ్యాచ్లో 70 కొట్టిండు, ఈ మ్యాచ్లో కూడా 70 కొట్టిండు. అండ్ పర్పుల్ క్యాప్ వచ్చేసి శార్దుల్ ఠాకూర్ 4 wickets వేసుకుని మ్యాచ్లో ఎక్సెప్షనల్ బౌలింగ్ చేసిండు. 34 runs ఇచ్చి 4 overs చేసి 4 wickets తీసుకుండు. సో నెక్స్ట్ మ్యాచ్ మనం చూస్తే హైదరాబాద్కి ఢిల్లీతో ఉంది వైజాగ్లో. సేమ్ పిచ్ ఉంటుంది ఆడ కూడా, ఫ్లాట్ పిచ్ ఉంటుంది. సో మనం అక్కడ చూడాలి మళ్ళీ ఎట్లా అవుతుందో అని చెప్పి. అండ్ లక్నో వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. దే వన్ దే ఫస్ట్ మ్యాచ్ ఈ సీజన్లో. అండ్ టాప్ హెవీ బ్యాటింగ్తో ఇప్పుడిప్పుడు టీమ్స్ చూస్తున్నాయి కనుక వాళ్ళు కూడా దే వాంట్ హార్డ్ హిట్టర్స్ టు కమ్ అట్ టాప్. అన్ని టీమ్స్ కూడా అనుకుంటే మన మెయిన్ బ్యాట్స్మెన్స్ హిట్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎన్ని బాల్స్ ఫేస్ చేస్తే అంత మంచిది అని చెప్పి, అంత స్కోర్ పోతుంది అని చెప్పి. సో మ్యాచ్ మాత్రం ఇట్లా అయిపోయింది. హై గాయ్స్, మీకు ఈ వీడియోని కనుక నచ్చినట్లయితే ఇంకా క్రికెట్ కంటెంట్ కోసం డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.